శంకర్ ఓ సంచలనం. ఆయన సినిమాల్లో మంచి సందేశం ఉంటుంది. అలాగే విజువల్ వండర్ అనిపించేలా సరికొత్త అనుభూతి కలిగిస్తుంటాయి. అప్పట్లోనే నేషనల్ వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్న శంకర్ తో సినిమా చేయాలని స్టార్ హీరోస్ ఇంట్రెస్ట్ చూపించేవారు. అలాంటిది శంకర్ తెలుగులో సినిమా చేయాలని ట్రై చేస్తే ముగ్గురు హీరోలు నో చెప్పారట. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన శంకర్ తెలుగులో సినిమా చేయాలని ట్రై చేశారు. తెలుగులో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమా చేయాలని ట్రై చేస్తే కుదరలేదట. ఇంతకీ ఆ ముగ్గురు హీరోలు ఎవరంటే, ముందుగా శంకర్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అనుకున్నారట. మంచి కథ ఉంటే చెప్పండి, సినిమా చేద్దామని చిరంజీవి కూడా స్వయంగా శంకర్ ని అడగడం జరిగింది. అయితే చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నారట, కానీ కుదరలేదట. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో 3 ఇడియట్స్ రీమేక్ చేయాలి అనుకున్నారు. కాకపోతే మహేష్ బాబు రీమేక్స్ చేయనని స్ట్రైట్ మూవీ చేస్తానని చెప్పారట. అలా మహేష్ తో శంకర్ మూవీ సెట్ కాలేదు. మరి శంకర్ చేయాలి అనుకున్న మూడో హీరో ఎవరంటే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. కరోనా టైంలో ప్రభాస్ ను కలిసి శంకర్ కథ చెప్పారట, కానీ కొన్ని కారణాల వలన సెట్ కాలేదని సమాచారం. అయితే శంకర్ కథ చెప్పిన వెంటనే నచ్చడంతో చరణ్ ఓకే చెప్పారు. దీంతో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ సినిమా ఆలస్యం అవ్వడం, శంకర్ ఫామ్ లో లేకపోవడంతో గేమ్ చేంజర్ పై అంతగా బజ్ లేదు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ యుఎస్ లో చేసిన తర్వాత నుంచి సీన్ మారింది. సుకుమార్ ఇచ్చిన రివ్యూ అంచనాలు పెంచేసింది. ఇక్కడ అంతా సక్సెస్ చుట్టూ తిరుగుతోంది. సక్సెస్ ఉంటే ఏ హీరో అయినా సినిమా చేయడానికి రెడీ అంటారు. అదే సక్సెస్ లేకపోతే ఇంతకు ముందు ఎంత పెద్ద హిట్స్ ఇచ్చినా నో చెబుతారు. మరి ఫ్యూచర్ లో శంకర్, చిరు, మహేష్, ప్రభాస్ లతో సినిమాలు చేస్తారేమో చూడాలి.